హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లతా మాధురి బ్లాగ్స్. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? టుడే వీడియో వచ్చేసి గురువారం రోజు ఒక వ్లాగ్ లాగా చేసి పెట్టాను. ఇక్కడ వచ్చేసి నేను మార్నింగే వాకిల్ని అంతటినీ శుభ్రం చేసేసుకొని మంచిగా ముగ్గు పెట్టేసుకున్నాను. ఇంకా ముగ్గు అన్నీ పెట్టేసుకున్నాక నేను మంచిగా రెడీ అయిపోయి భగవంతుడికి ఇంకా పూజ చేసేసుకున్నాను. ఈ విధంగా పూజ చేసుకున్నాక నేను ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్లోకి మంచిగా అరటికాయ పులుసు చేశాను. అరటికాయ పులుసు కోసం ఇక్కడ నేను 2 అరటికాయలను తీసుకొని వాటిపైన ఉన్నటువంటి చెక్కును మొత్తాన్ని తీసేసి క్రాస్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా క్రాస్గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకుంటే మనకి అరటికాయలు అనేవి నల్లగా మారకుండా ఉంటాయి. ఇలా ఈ సైజ్ కట్ చేసుకుంటే బాగుంటుంది పులుసుకి. ఇక నేను వచ్చేసి 1 స్పూన్ ధనియాలు తీసుకున్నాను, కొద్దిగా జీలకర్రని తీసుకున్నాను, అలాగే వెల్లుల్లి అల్లాన్ని కూడా తీసుకున్నాను. 1 ఆనియన్ని కట్ చేసి ఆనియన్స్ని కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి ఒక 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసి యాడ్ చేసుకున్నాను. అవి కొద్దిగా ఫ్రై అయినాక మనం ముందుగా ఆ ఆనియన్స్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్స్ని కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. ఆ కరివేపాకు అవన్నీ మంచిగా ఫ్రై అయినాక ఇక్కడ నేను కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒకసారి మూత పెట్టేశాను. ఒక 2 నిమిషాలు ఆగినాక చూస్తే చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులోకి నేను ఒక టమోటాని తీసుకొని సన్నగా కట్ చేసుకొని ముక్కలుగా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఈ ముక్కలను కూడా ఒకసారి కలుపుకొని మెత్తగా వేయించాలి. ఇలా వేయిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేశాను, 1 స్పూన్ ఉప్పును యాడ్ చేసుకున్నాను. వీటిని కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఇంకొకసారి మూత పెట్టి మంచిగా ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై అయింది కదా, ఇక్కడ వచ్చేసి చూడండి ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూశాను, కొద్దిగా ఆయిల్ పైకి వచ్చింది. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి అరటికాయ ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలాగ అరటికాయ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా ఆ మసాలాలు అన్నీ అరటికాయ ముక్కలకి పట్టినట్టు కలుపుకోవాలి. ఇక్కడ నేను మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటున్నాను. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి చూడండి ఈ విధంగా అరటికాయ ముక్కలు కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇక్కడ నేను వచ్చేసి చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఆ గుజ్జుని ఇందులో నేను యాడ్ చేసుకున్నాను. ఇది మొత్తానికి ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేశాను. ఇలా వాటర్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ ఉడికేలోగా మనం ఇక్కడ వచ్చేసి కొద్దిగా మెంతులు, కొన్ని ఆవాలు తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ అరటికాయ కూర అనేది ఈ విధంగా ఉడుకుతుంది కదా. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడే ఇక్కడ మనం మెంతుల్ని, ఆవాల్ని పొడి చేసుకున్నాం కదా, ఆ పొడిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఈ విధంగా కలుపుకొని ఉడికించుకున్నాను. ఇక్కడ చూడండి అరటికాయ కర్రీ ఉడికిపోయింది. ఇక్కడ నేను వచ్చేసి ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని చల్లి స్టవ్ ఆపేసి ఇంకా కర్రీ కట్టేస్తున్నాను. కర్రీ మనకి ప్రిపేర్ అయిపోయింది.
ఈ విధంగా అరటికాయ పులుసుని చేసుకోవాలి, లంచ్లోకి బాగుంటుంది. పూజా సామాన్లని మనం చాలా సింపుల్గా తెల్లగా చేసేసుకోవచ్చు. వీటి కోసం ఎంత ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. చింతపండు అలాగే పీతాంబరం అలా ఏమి యూస్ చేయకుండా చాలా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ముందు రోజు పెట్టినటువంటి ఒత్తులు అన్నీ తీసేసుకోవాలి, పువ్వులు అన్నీ తీసేసుకొని ఇక్కడ వచ్చేసి నేను అన్నీ తీసేసి ఒత్తుల్ని అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నేను వచ్చేసి ఒక నిమ్మప్పు ఉంటుంది కదా, ఆ నిమ్మప్పుని తీసుకుంటున్నాను. 1 స్పూన్ నిమ్మప్పు తీసుకున్నాను. అలాగే కొద్దిగా విమ్ జెల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని వీటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా విమ్ జెల్ వేయడం వల్ల మనకి ఆయిల్ జిడ్డు అవి ఉంటాయి కదా, అలా ఏమీ ఉండకుండా పోతుంది. ఇక్కడ నేను వచ్చేసి వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ ప్లేట్ ఎంత నల్లగా ఉంది. ఈ ప్లేట్ చాలా తెల్లగా అయిపోతుంది వాటర్లో వేస్తే పూజ సామాన్లు. ఇక్కడ ఈ వాటర్లో నేను పూజ సామాన్లు మొత్తాన్ని వేసేసాను. ఇలా వేసేసిన తర్వాత వీటిని ఒక 2 నిమిషాలు ఆ వాటర్లో ఉంచితే సరిపోతుంది. మళ్ళీ వేరొక బౌల్లో వాటర్ని తీసుకొని ఈ పూజా సామాన్లు ఆ వాటర్లో ఒకసారి ఆ వాటర్తో కడిగేసి వేరే వాటర్లో మనం ఈ పూజా సామాన్లని వేసుకోవాలి. ఇలా వేసుకుంటే చూడండి, ఇక్కడ పూజా సామాన్లు చాలా తెల్లగా అయిపోయినాయి. ఫస్ట్ నల్లగా ఉన్న ఒక ప్లేట్ని వేసాను కదా, ఆ ప్లేట్ కూడా చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఎంత తెల్లగా వచ్చేసిందో. ఇలా అయిపోయిన తర్వాత వేరే వాటర్లోకి మనం వేసుకోవాలి. అలా వేరే వాటర్లోకి వేసేసి మొత్తాన్ని పూజ సామాన్లు మొత్తాన్ని నేను ఇక్కడ అలానే క్లీన్ చేసుకున్నాను. ఇలాగ వాటర్లో ఒకసారి రఫ్ చేసి వేసుకోవాలి. అలా వేసుకున్న వాటిని ఇక్కడ నేను మంచిగా వాటర్లో ఫ్రెష్గా ఉన్న వాటర్లో కడిగేసాను. అలా కడిగేసిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఒక క్లాత్ తీసుకొని మనం ముందుగా కడిగేసి పెట్టుకున్నాం కదా, ఆ పూజ సామాన్లన్నీ ఆ క్లాత్ పైన వేసేసుకోవాలి. అలా వేసేసుకొని వాటర్ అంతా ఆరిపోయినాక ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్తో తుడిచేసుకోవాలి. ఇలా క్లాత్తో తుడుచుకోవడం వల్ల సామాన్ల పైన ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే పోతుంది. అలాగే 1 వీక్ వరకు మనకు పూజ సామాన్లు అనేవి నల్లబడకుండా అలాగే తెల్లగా ఉంటాయి. ఏమైనా చిన్న చిన్న డాట్స్ మచ్చలు అలా ఏమీ ఉండవు. ఇంకా నేను వచ్చేసి ఇక్కడ ఈ పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసేసుకొని లంచ్ అయిపోయింది. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను మంచిగా మూవీ పెట్టుకొని భీమా మూవీ పెట్టుకొని చూసేసాను. ఇంకా ఇలా ఈ మూవీ చూసేసిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ నేను బాబాగారి టెంపుల్కి వెళ్ళాను. చాలా బాగుంటుంది ధర్మగిరి బాబా టెంపుల్. చాలా నెలల తర్వాత నేను బాబా దర్శనానికి వెళ్ళాను. ఇక్కడ బాబాగారు ఏమో మనకి షిరిడీలో చూడండి పెద్ద కుండలో బాబాగారు వంట చేస్తున్నట్టు ఉంటుంది కదా, ఇంకా ఇక్కడ కూడా అలానే పెట్టారు బాబాగారి విగ్రహాన్ని. ఈ విగ్రహానికి ఆపోజిట్ ఇక్కడ పెద్ద హనుమాన్ విగ్రహం కూడా ఉంది. ఇదేనండి ధర్మగిరి బాబా టెంపుల్, చాలా ఫేమస్, బాగుంటుంది. ఇక్కడ పెద్ద హనుమాన్ ఉన్నారు. హనుమాన్ ఇంకా అలా వెళ్తుంటే ఇక్కడ టెంపుల్ ఉంది. ఇది గుడికి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఇగోండి బాబా గారు. ఇక్కడ ఇంకా బాబా దర్శనం చేసేసుకొని ఇంకా బయటకు వచ్చేసాం. బయట అయితే ఇక్కడ చూడండి పెద్ద నంది ఉంటుంది. ఆ నందిలో కూడా చిన్న గుడి అని ఉంటుంది. నందికి ఆపోజిట్ శివలింగం, పెద్ద శివలింగం కూడా ఉంటుంది. ఇక్కడ వ్యూ వచ్చేసి ఇలా ఉంది. ఇక్కడ చీకటి అయిపోయింది, అంతగా ఏం కనిపించట్లేదు. నంది అయితే చూడండి చాలా పెద్ద నంది. నందికి ఆపోజిట్ శివలింగం ఉంటుంది పెద్దగా. ఇంకా బాబా దర్శనం చాలా రోజుల తర్వాత జరిగింది. ఇలా వ్యూ అయితే చాలా బాగుంటుంది, కానీ ఇక్కడ కొద్దిగా లైటింగ్ తగ్గిపోయింది.
ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా లైటింగ్ తగ్గిపోయింది ఇక్కడ. ఇంకా దర్శనం చేసేసుకొని అన్నీ అయిపోయినాక ఇక్కడ కొద్దిగా పార్కింగ్లా ఉంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా చూస్తే చాలా బాగా కనిపిస్తుంది. కిందకు వచ్చి చూపిస్తున్నాను. ఇక్కడ పెద్ద ఏనుగు కూడా ఉంది. ఈ విధంగా దర్శనం అన్నీ అయిపోయినాక ఇంకెందుకు వచ్చేసాం. వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ కూడా చేయండి. ఓకే, బాయ్ బాయ్.